ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 16వ అధ్యాయంలోకి వచ్చాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీ మహావిష్ణు పురాణం 16వ అధ్యాయం. కృష్ణుడు మధురా నగరమునకు ఎగుట. విముక్తుడైన వాసుదేవుడు నందుని దగ్గరకు వెళ్ళి తనకు పుత్రుడు వచ్చాడని ఆనందపడుతూ నందుని చూశాడు. అప్పుడు అతడు బండి దగ్గర ఉన్నాడు. మీరు రేపలకు త్వరగా వెళ్ళిపోండి, కంసుడు కంటపడ్డాడు కదా, అయినది కదా, నాకు రోహిణికి పుట్టిన బిడ్డడు అక్కడే ఉన్నాడు కదా, మీ పుత్రుడిని ఇలాగే భావించి వాడిని కూడా కాపాడండి అని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. త్వరగా అక్కడి నుంచి కదిలారు. గోకులంలో వారు సుఖంగా ఉండగా పిల్లల్ని చంపేసే రాక్షసి పూతన అక్కడకు వెళ్ళి రాత్రిపూట నిద్రిస్తున్న బాలకృష్ణుని ఎత్తుకుని పాలిచ్చి అదెవరెవరికి చనుకుడితే వారు ఆ క్షణంలో మరణిస్తారు. కృష్ణుడు మాత్రం దాని చనువుతో పాటు దాని ప్రాణాలు కూడా తాగేశాడు. పూతన మరణించగా అందరూ అక్కడ పరిగెత్తుకొచ్చారు. యశోదమ్మ బాలదోష నివారణార్థం క్రియలు చేసి రక్ష పెట్టింది. కృష్ణుడి అంగరక్షకుని కూడా పెట్టింది. నందగోపుడు శాంతి కర్మ ఆచరించాక పెను శరీరంతో నేలగూలిన పూతను చూసి, ఈ బాలగాతిని ఇక్కడకు వచ్చిందంటే ఇందులో మనం అనుమానించవలసింది ఏమీ లేదు, వసుదేవుడు ఆనాడే హెచ్చరించాడు అనుకుంటూ భయవాచర్యాల క్రమంకోగా శ్రీకృష్ణుడిని బండి కింద చిన్న మంచం మీద పడుకోబెట్టాడు. ఒకసారి ఆ బండి కింద పడుకున్న బాలకృష్ణుడు తన చిరు పాదాలతో బండిని అలవోకగా తన్నేసరికి అది ఎగిరి తలకిందులుగా పడింది. అక్కడే ఉన్న పిల్లలందరూ పిలిచి దీన్ని తిరగదోసినదెవరా అండగా చిన్న కృష్ణుడు ఏడుస్తూ కాళ్ళేడించగా ఇది ఇలా పడింది అని చెప్పడంతో ఆ బాలుడు సామాన్యుడు వాడు కాదని అందరికీ అర్థమైంది. బాలుని కాలితో తిరగబడే కుండలను పూలు అక్షతలతో పూజించారు. వాసుదేవుడు పంపగా వచ్చిన గరుడనే మహర్షి బలరామకృష్ణులు జాతకర్మాది సంస్కారములు జరిపించి బాలచేష్టలతో బలరామకృష్ణులకు రేపల్లిలో ఒక కులికి తీసుకొస్తుండగా యశోద రోహిణి వారిని పట్టుకోలేకపోతున్నారు. ఆవులతో దూడలతో వారి ఆటపాట దూకుళ్ళు చూసేసరికి వినోదాదాయకంగా మారింది. వారింప శక్యం కాగా యశోద కృష్ణుని నడుమునకు ఒక రోటికి కలిపి కట్టి బయట నుంచోబెట్టింది. ఓరి అల్లరి పిల్లవాడా, ఇప్పుడు కదులు చూద్దాం అని బెదిరించి తాను అక్కడి నుంచి వెళ్ళిపోయి పనులు చేయసాగింది. కృష్ణుడు రోటిని రెండు మధ్య చెట్లు మధ్య గుండా ఈడ్చుకుని పోగా వృక్షాలు విరిగిపడ్డాయి. ఆ శబ్దానికి అదిరిపడి రేపల్లె వాసులంతా అక్కడికి రాగా చిరునవ్వులు ఒలుకుతూ వాటి మధ్య రోలు కంటబడిన దామోదరుడు సాధకే నామధేయుడే కనిపించాడు. నందుడు మొదలగు గోపవృద్ధులు రేపల్లిలో జరుగుతున్న ఉత్పాతాలకు బెదిరి గాలి లేకుండా ఈ వృక్షాలు ఎలా కూలాయా, పూతన వినాశనం, బండి తిరగబడటం వంటి పనులు ఎన్నడూ ఊహించనివి కనుక మనం అందరం ఇక్కడ నివసించవద్దు, బృందావనానికి పోదాం, ఈ అమంగళకర దోషాలు తొలగేదాకా అక్కడే ఉందాం అని ఒకరినొకరు హెచ్చరికలు చేసుకుని ఆ క్షణమే అలమందలతో ఆ గోపాలకులు అక్కడి నుంచి వెళ్ళిపోయి క్షణాల్లో రేపల్లె కాసైన జనశూన్యుని మిగిలింది. సోదర బృందావన విహారం. ఆవులు అలమందలు బలరామకృష్ణులు కాస్తూ ఇద్దరు బాలాలీలా విహరించగా నెమలి పించాలు శిరస్సును తురుముకుని అడవి పువ్వులను జటాజుటాలు అలంకరించుకుని పరిగెత్తుతూ అలనలగా ఆడుకోసాగారు. తోటి బాలకులు కొందరు కొబ్బరాకులతో చేసిన బూరలతో లేగదూడలతో అదిరిస్తూ వెదురు బుట్టలతో ధ్వనులు చేసుకుంటూ బలరామకృష్ణ సోదరులతో తలయాముగా సన్నత్తరించారు. 7 ఏళ్ళు ఈడున వాళ్ళ సోదరులు ఇరువురు స్కందానికి జనించిన విశాఖుడు అన్నట్లుగా ఈ బృందావనంలో తిరుగుచున్నారు. ఆకాశాన్ని అలుముకున్న మబ్బులతో మిన్ను మన్ను ఏకం చేసే వర్షధారలతో వర్ష ఋతువు ప్రవేశించింది. నుదుటిన నదులకు కట్టలు తెంచుకుని వరదలా ప్రవహిస్తున్నాయి.
పచ్చని వ్రేబళ్ళ మీద అర్ధ పురుగులు పద్మరాగమణుల్లా ప్రకాశిస్తున్నాయి. ఇదంతా వర్ష ఋతువర్ణం. తోటి బాలకులకు పాటలు పాడుతుంటే అభినందిస్తూ పిల్లన గ్రోవులు ఊదుతూ బాలచేష్టలతో ఆనంద పరవశులవుతున్నారు సోదరులు. సంధ్యావేళ గోవులతో గో బృందాలతో ఇల్లు చేరి ఈడు జోడైన గోప బాలికలతో ఆడుతూ పాడుతూ వజ్రవాటికల్లో వసించుచున్నారు. ఇట్లు మహాపురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి విష్ణు పురాణంలో 16వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలాన్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై సలహాలు సూచనలు ఏమైనా మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.